ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ఆడిన ఆటల ఒక హిందూ ఎట్లా వేటాడబడ్డాడో చూడండి మీరు. ఎనిమీ ప్రాపర్టీస్ అని అంటారు. ఎనిమీ ప్రాపర్టీస్. ఈ ఎనిమీ ప్రాపర్టీలు ఏందా గిరీషు అని చెప్పి నువ్వు మాట్లాడితే, ఎవడైతే పాకిస్తాన్కి ఇటుకని వెళ్ళిపోయిండో ఆ ప్రాపర్టీలు ఎవడైతే ఉన్నాయో అవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చిన తర్వాత ఎనిమీ ప్రాపర్టీస్ అయినాయి. అవి ఆస్తులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, బొంగు ఉండొచ్చు, భోజనం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అవన్నీ ఎనిమీ ప్రాపర్టీలకు వస్తాయి. మీకు ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో ఈ ఎనిమీ ప్రాపర్టీల కింద పాకిస్తాన్ చేసిన మరణకాండ వెనకటికి సుమారు 7,48,850 హిందువులను అలా అగ్రికల్చర్ ల్యాండ్ని గుంజేసుకున్నది. ఇలా కనీసము 1.64 మిలియన్ ఏకర్స్ ఉంటే 53% ఆఫ్ ది హిందూ ఓన్డ్ ఉంటే ఇలా కేవలం 5.3% మిగిలింది. 1997లో 40% ఆఫ్ ది హిందూస్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీస్ ఉన్నారో బంగ్లాదేశ్లో ఈ యాక్ట్ వల్ల సంకనాకిపోయినారు. కాకపోతే మన దగ్గర వక్ఫ్లని, అవ్వని, ఆ చట్టాలని, ఈ చట్టాలని వాటిని కాపాడుకుంటా చట్టాన్ని చుట్టాలు చేసుకొని వానికి చట్టబద్ధత కల్పిస్తూ నడిపిస్తున్నారు. అసలు ఈ ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంది ఫ్రెండ్స్? మీ వెనుక కనిపిస్తుంది డెఫినేషన్ అని అంటే, ఇమ్మూవబుల్ ఆర్ మూవల్, ఎవరైతే పాకిస్తాన్ ఆర్ టు దట్ మ్యాటర్ చైనాకు మైగ్రేట్ అయినరో 1947, 1965 అండ్ 1971లో దీన్ని ఎనిమీ ప్రాపర్టీస్ అని అంటాం. ఎందుకంటే మన శత్రు దేశాలకు పోయినారు కదా. ఇది గవర్నమెంట్ కస్టోడియన్ దగ్గర ఉంటుంది. దీన్ని సిఈపిఐ అని అనుకుంటా, కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా, సిఈపిఐ అంటారు. కస్టోడియన్ ఫర్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో మేనేజ్ చేస్తారు. భారతదేశంలో టోటల్గా 13,252 ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని వర్త్ అంటే దీన్ని లెక్క చేసి దీని లెక్క ఎంత ఉంది రాబోయ్ అని మాట్లాడితే 13,252 ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని సుమారు విలువ 1,00,000 కోట్లు. 126 ప్రాపర్టీస్ కొంతమంది చైనీస్కి పోయినరు, వాళ్ళ దగ్గర ఉన్నది. స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని చూస్తే మనము ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి, 5,982. ఫాలోడ్ బై వెస్ట్ బెంగాల్ 4,354. అదే ఢిల్లీ, దాని తర్వాత ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర అండ్ తెలంగాణలో కూడా మనకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని మనం అమ్మకుండా దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూనియన్ గవర్నమెంటు ఏం చేస్తుందనంటే ప్రాసెస్ ఆఫ్ ఎవిక్షన్ స్టార్ట్ చేసింది. ఈ ఎనిమీ ప్రాపర్టీస్ని కూడా సేల్ చేసేసేయాలి. సుమారు 1,00,000 కోట్లు ఉన్నది. దీన్ని మనం కాపాడుకుంటూ కూర్చుంటామా? అసలు ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంటే, సుమారు 12,611 ఎనిమీ ప్రాపర్టీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఇండియాలో అని చెప్పి తెలిసింది. దీని వాల్యూ 1,00,000 crore. దీన్ని ఎవరు ఆక్షన్ చేస్తారు అని అంటే, ఈ ఆక్షన్ ఎవరు చేస్తారు అని అంటే మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్. దీన్ని ఈ ఆక్షన్ ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఒక పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ అండర్టేకింగ్, పిఎస్యు అని అంటాం. ఈ సిఈపిఐ ఏదైతే అంటామో మనము, కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా, ఇది కంప్లీట్గా ఆక్షన్ చేస్తుంది, ఈ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది. అయితే ఎనిమీ ప్రాపర్టీ ఏదైతే ₹1,00,00,000 కంటే తక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎనిమీ ప్రాపర్టీలో ఉంటున్నా, ఎనిమీ ప్రాపర్టీ దాని వాల్యూ 1 crore కంటే తక్కువ ఉంది. అది ఆక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ నాకు ఆప్షన్ ఇస్తుంది, నువ్వు కొనుక్కుంటావా అని చెప్పి ఫస్ట్ ఆఫర్ నాకు ఇస్తుంది. నేను వద్దంటే ఆక్షన్ చేస్తుంది. అదే ప్రాపర్టీ మోర్ దెన్ 1 crore లెస్ దెన్ 100 crore ఉంటే డైరెక్ట్ ఈ ఆక్షన్ ప్రక్రియ మొదలెడుతుంది. దేనికి? సేల్ చేయడానికి. ఇంత క్లారిటీగా చెప్తున్నావు గిరీష్, ఏమైంది అని చెప్పి చెప్తే, ఇవి కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కిందికి వస్తాయి. వెనకటికి 22 నవంబర్ 2024కి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ గారు కూడా ఈ ఎనిమీ ప్రాపర్టీ మీద లెక్క తీయాలా, దీని మీద నాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలా అని చెప్పి చెప్పిండ్రు. రిపోర్ట్ సబ్మిట్ చేసి మాట్లాడితే ఆ రిపోర్ట్ ఏమైందో ఇప్పటివరకు నాకు తెలియదు, ఆ రివ్యూస్ ఏమైనాయో మాకు తెలియదు. కానీ చిత్రగుప్త దగ్గర డేటా ఉంటుంది కాబట్టి భద్రాద్రి కొత్తగూడెంలో ఒక 7 ప్రాపర్టీస్ ఉన్నాయి, హైదరాబాద్లో 44 ఉన్నాయి,
రంగారెడ్డిలా 180 ఉన్నాయి, వికారాబాద్లా 3 ఉన్నాయి. ఈ పుప్పాలగూడ ఏదైతే వస్తుందో చూడు, అది రంగారెడ్డి కిందకే వచ్చింది. అందరి కళ్ళు రంగారెడ్డి మీద ఎందుకుంటే తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇవాళ అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ఎంఐఎం కూడా తన పట్టు గట్టిగా చేసుకోవాలని చూస్తుంది రాజేందర్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ మీద, రంగారెడ్డి మీద. ఎందుకు? ఇగో ఈ ఎనిమీ ప్రాపర్టీలు ఎంత? 180. అలా దీని మీద ఒక పెద్ద గంభీరమైన ఆరోపణ వస్తుంది. రీసెంట్గా నాకు తెలిసి మా తోటి మిత్రుడు తొలి వెలుగు రఘు కూడా దీని మీద మాట్లాడిండు. ఈ ఎనిమీ ప్రాపర్టీల మీద నవంబర్లోనే చిత్రగుప్తులమే మాట్లాడినాం. నవంబర్ 24th 25th ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది కేవలం ధమ్కీ ఇస్తారు, తర్వాత పెద్ద దీని మీద ఒక గంభీరమైన కరప్షన్ జరుగుతుంది చూడుండ్రి అని చెప్పినాం. ఇలా గదే విషయం ఆయన మాట్లాడిండు అనుకుంటా ఎనిమీ ప్రాపర్టీల మీద. ఇది మేము ఎప్పుడు ప్రిడిక్ట్ చేసినాం ఫ్రెండ్స్? మీ చిత్రగుప్తులో, మన చిత్రగుప్తు నవంబర్లా. ఇగో ఇవాళ ఆట చూడుండ్రి, ఆ దాడికే వచ్చింది. మళ్ళీ కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఏం కట్టలు కడుతున్నది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్న ఒక విషయం ఏందనంటే, అది దేవాలయ భూములు కానివ్వండి, లేకపోతే చెరువులు కానివ్వండి, లేకపోతే మన ఈ ఎనిమీ ప్రాపర్టీలు కానివ్వండి, ధరణిలా వీటిని లాక్ చేసి వాక్ ఎందుకు చెయ్యరు మీరు? నేను ఇవాళ సర్కార్లను అడుగుతున్నా. సర్కార్లను ఎందుకు అడగాల? ప్రతి రాజకీయ నాయకుడిని అడుగుతున్నా. అసెంబ్లీలో గెలిపించి, పార్లమెంట్లో గెలిపించి మీకు పీక్ కట్టలు కట్టడానికి పంపించిరా ప్రజలు? దీని మీద చర్చ ఎందుకు జరగదు? అంటే కబ్జా చేసిన దగ్గర పోయి సెటిల్మెంట్లు చేస్తారా? నౌ దిస్ క్వశ్చన్ ఈజ్ టు ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆఫ్ ది కంట్రీ. దేవాలయ భూములు, చెరువులు, ఈ ఎనిమీ ప్రాపర్టీలు ధరణిలల్లా, రిజిస్ట్రేషన్ పోర్టల్లల్లా, రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనైనా దీన్ని బ్లాక్ ఎందుకు చెయ్యరు? ప్రొహిబిట్ ఎందుకు చెయ్యరు? చెప్పురు. ఇవి ఎట్లా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి? రియల్ ఎస్టేట్ అందుకే సంకనాకుతున్నది ఫ్రెండ్స్. ఇన్వెస్టర్ నమ్మకం పోతుంది, వాడు వేరే దగ్గర పెడుతున్నాడు పైసలు పోయి. ఎట్లనో వాడు పెట్టాడు కదా అని చెప్పి గవర్నమెంట్ భూములు అమ్ముకదొబ్బుతున్నారు. కంచె గచ్చి బౌలి ఈజ్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్. ఎనిమీ ప్రాపర్టీస్ కాడికి వస్తే సైఫ్ అలీ ఖాన్ని కూడా వదిలిపెట్టలే కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఉన్న పాలకులు మళ్ళీ ఎందుకు పాలకూర పప్పు దీన్ని పండుకుంటున్నారా అని అనేది ఒక క్వశ్చన్. సైఫ్ అలీ ఖాన్ది సుమారు 15,000 కోట్లకు సంబంధించిన ఆస్తి నవాబ్ హమీదుల్లా ఖాన్, లాస్ట్ కింగ్ ఆఫ్ భూపాల్, 2 కూతుర్లు ఉండే, అబిదా సుల్తానా అండ్ సజిదా సుల్తానా. ఎల్డెస్ట్ చైల్డ్ అబిదా సుల్తానా ఈ ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకుంది. కాకపోతే అబిదా సుల్తానా 1950లో పాకిస్తాన్కి పోయింది. పాకిస్తాన్కి 1950లో పోయింది అని అంటే ఆమె సర్వ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ అవుతుందా కాదా? మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, 15,000 కోట్ల ప్రాపర్టీ. ఇక మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.